భయ 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 రీసెంట్ గా బల్కింగ్ అయితే స్టార్ట్ చేశా. కాకపోతే పొట్ట కింద ఉన్న కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి గల కారణాలు ఏంటో కొంచెం చెప్పవా? సరే చెప్తాలే గాని ముందైతే ఫాలో కొట్టేసి పక్కన పెట్టేసుకోగరు. బల్కింగ్ లో సర్వసాధారణంగా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే క్యాలరీస్ సర్ప్లస్ లోకి వెళ్తారు. ఎంత మామూలుగా అయితే 200 నుంచి 400 క్యాలరీస్ మధ్యలో ఉండాలి. మీరేం చేస్తారు, ఒకేసారి హ్యూజ్ అమౌంట్ మజిల్స్ గెయిన్ చేసేద్దాం అని చెప్పేసి ఒక్కసారిగా 500 నుంచి 1000 క్యాలరీస్కి వెళ్తారు. అప్పుడు ఏమైంది, మీరు మజిల్ గెయిన్ కాకుండా ఫ్యాట్ ని గెయిన్ చేస్తారు. దీంతో పాటు ఏం చేస్తారు, రాత్రిపూట్ల బిర్యానీ, షవర్మా, పిజ్జాలు, గట్రాలు అన్ని తినేస్తే మజిల్ కాదు వచ్చేది, మీకు వచ్చేది ఫ్యాట్. పొట్ట కింద ఉన్న కొవ్వు పెరిగేది దానికే. ఇంకొకటి ప్రాపర్ గా పడుకోరు. పడుకునేది ఏదో 5 గంటలు 4 గంటలు ఆ నెట్ఫ్లిక్స్ లో సిరీస్ ఫినిష్ అయ్యేంత వరకు ఆ సిరీస్ చూసి పడుకుంటారు. ఇంకా మీకు నిద్ర ఎక్కడ ఉండిద్ది, రికవరీ ఎక్కడ దొరికిద్ది, మజిల్ ఎక్కడ బిల్డ్ చేస్తారు? అట్ ద సేమ్ టైం ఇంకొక మిస్టేక్ ఏంటంటే బల్కింగ్ లో మీరు స్టెప్స్ అనేవి వేయరు. ఓన్లీ వెయిట్ ట్రైనింగ్ చేసేసి ఆ కార్డియో ఏముంది బొక్కలే అని చెప్పేసి వెళ్ళిపోతారు. మీ హార్ట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. అట్లీస్ట్ 5000 నుంచి 8000 స్టెప్స్ అయితే రోజులో వేయటానికి ప్రయత్నించాను. అర్థమైంది కదా. బల్కింగ్ అని చెప్పేసి ఏది పడితే అది తినేసే నీ ఫ్రెండ్ ఎవడో ఒకడు ఉంటాడుగా డట్టి బల్క్ చేసేవాడికి ఈ రీల్ ని ఫార్వర్డ్